శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ అనే ప్రసంగాల శీర్షికలో 3వ ఉపన్యాసంలో 2వ భాగం ఇప్పుడు మనం విందాం. ఈశ్వరుడి అనంత స్వభావం ఈ ఉపన్యాసం టైటిల్. అన్ని దుఃఖాలకు కారణమైన అజ్ఞానాన్ని సాతాను సృష్టించాడు కాబట్టి దుఃఖాలనేవి దేవుడు సృష్టించినవి కావు. అవి సాతాను మాయాశక్తి, అవిద్యవి. ఈ అవిద్యాశక్తి అజ్ఞానాన్ని సృష్టించి మానవులు తమ పనుల పర్యవసానాలు తెలుసుకోకుండా గుడ్డివాళ్లను చేసి వాళ్ళు తప్పులు చేయడానికి కారణమై వారికి దుఃఖాన్ని తెస్తుంది. స్పెయిన్లో యుద్ధం చేస్తున్న వాళ్ళు ప్రభుత్వం, వారి సేనలు, వారి ప్రత్యర్థులు వాళ్ళు సరైన దానికే ప్రయత్నిస్తున్నామని అనుకుంటున్నారు. తప్పులు చేయడం మానాలంటే విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకొని ఏది తప్పు అనేది తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండాలని నిశ్చయించుకోవాలి. ఒక తప్పు మరో తప్పుతో పోరాడితే అది సరికాదు. మానవుడి నిజమైన శత్రువు అజ్ఞానం. ఈ భూమి నుంచి దానిని పారదోలాలి. రామరాజ్యం నెలకొల్పడానికి కావలసిన ప్రతిదీ ఈ ప్రపంచంలో నేడు ఉంది. కేవలం మానవుడి స్వార్థపరత్వమే దాన్ని అసాధ్యం చేస్తుంది. సొంత ప్రయోజనాల కోసం ముందు చూపు లేని మానవుడి వల్ల గొప్ప అనవసరమైన బాధలు ఉత్పన్నమవుతున్నాయి. అవసరమున్న వారికి ఆకలి తీర్చి బట్టలు ఇవ్వగల డబ్బును అందుకు బదులుగా వినాశానికి ఉపయోగిస్తున్నారు. అజ్ఞానం వల్ల పుట్టిన స్వార్థమే ప్రపంచ సమస్యలన్నింటికీ మూల కారణం. ప్రతి ఒక్కరూ తాము చేస్తున్నదే సరైనదనుకుంటారు. తన స్వప్రయోజనాలనే సంతృప్తిపరచడానికి చూసినప్పుడు తప్పకుండా తన సంతోషాన్ని, ఇతరుల సంతోషాన్ని పాడు చేసే కార్యకారణ నియమాన్ని అతడు చలనంలోకి తెస్తున్నాడు. ఈ కార్యకారణ నియమం గురించి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది. కార్యకారణ నియమమే కర్మ. మానవుడు తన ప్రవర్తన ద్వారా ఏ పనులు చేస్తాడో ఈ జన్మలో కానీ తర్వాతి జన్మలలో కానీ వాటి ప్రతిఫలాన్ని అంతే మొత్తంలో పొందుతాడు. మానవుడి అజ్ఞానం వల్ల కలుగుతున్న ప్రపంచ దుఃఖాలను చూస్తున్న కొద్దీ ప్రతి రోడ్డును బంగారంతో పరిచినప్పటికీ ఆ ఆనందం అట్టే కాలం నిలిచేది కాదని నేను అనుకుంటున్నాను. ఆనందం అనేది ఇతరులను సంతోషపరచటంలోనూ తమ స్వప్రయోజనాలను వదిలిపెట్టి ఇతరులకు ఆనందం ఇవ్వటంలోనూ ఉంది. ప్రతి ఒక్కరూ అలా చేస్తే అందరూ ఆనందంగా ఉంటారు. అన్నీ అవే చక్కబడతాయి. ఇతరులు నీకన్నీ ఏమేం చెయ్యాలని నువ్వు అనుకుంటావో వాటిని నువ్వు వారికి చెయ్యి అన్న యేసుక్రీస్తు మాటలకు అర్థం ఇదే. అన్ని మతాల, దేశాల సంయుక్త కూటమి అవసరం. ప్రతి వ్యక్తి దైవానుభూతికి నేరుగా దారి చూపే ధ్యాన సాధన చేసినప్పుడే అటువంటి కూటమి సాధ్యమవుతుంది. దైవానుసంధానమే పరిష్కారం. ఒకరు భగవంతుడి సాక్షాత్కారం పొందినప్పుడు అతడు ఇంకా ఇతరులను తనకన్నా వేరు అని భావించటం మానేస్తాడు. ఏ కొద్ది మందికో కాదు, మానవులందరికీ అటువంటి జ్ఞానం వచ్చేదాకా ఈ భూమి మీద స్వేచ్ఛ లేదు. ఇక్కడ అమెరికాలో కూడా స్వేచ్ఛ పరిపూర్ణమైనది కాదు. చాలా కష్టాలు ఇంకా ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరికి శాంతి, ఆనందాలను మన దేశానికి ప్రజలందరికీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది.
మనం మన దేశాన్నే కాదు, మొత్తం అన్ని దేశాలను, మన సొంత కుటుంబాన్నే కాదు, మొత్తం మానవ జాతినే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సాధారణ మనిషికి తన మీద, తన చుట్టుపక్కల పరిసరాల మీద కొద్దిపాటి ఆసక్తి ఉంటుంది. కానీ దైవ సాక్షాత్కారం పొందిన మనిషి మొత్తం ప్రపంచంతో తాదాత్మ్యాన్ని అనుభవిస్తాడు. మీ ఆధ్యాత్మిక చైతన్యం వల్ల ప్రపంచానికి ఇవ్వగలిగింది తక్కువని ఎన్నడూ అనుకోకండి. మీ పాత్ర ప్రాముఖ్యం ఎంతో ఉంది. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీరు ఆయనలాగా అవ్వాలి. మన తప్పులు ఎన్ని ఉన్నప్పటికీ, మనం దేవుణ్ణే మర్చిపోయినప్పటికీ, ఆయన్ని ఎంతో అలక్ష్యం చేస్తున్నప్పటికీ, ఇంకా ఆయన ప్రేమగా మనకి జీవితాన్ని జీవించటానికి కావలసిన సదుపాయాలని మనకు ఈ ప్రపంచంలో ఇచ్చాడు. దేవుడి కన్నా గొప్పదేదీ లేదు. ఆయన్ని పట్టించుకోకపోవడం అన్నింటికన్నా పెద్ద పాపం. భగవంతుణ్ణి కనుక్కోవడం కోసం తమకున్నవన్నీ త్యాగం చేయడానికి ఎవరు సిద్ధపడరో వాళ్ళు ఆయనను తెలుసుకోలేరు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన కోసం మిగిలినవన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గెత్సిమానెలో తనను చూస్తూ తనతో పాటుగా ప్రార్థన చేయమన్నప్పుడు యేసు తన శిష్యులకు అర్థమయ్యేటట్లు చెప్పాలనుకున్నది ఇదే. కానీ వాళ్ళు నిద్రలోకి జారుకున్నప్పుడు ఆయన విచారంగా అన్నాడు, ఆత్మకు చెయ్యాలనే ఉత్సాహం అయితే ఉంది, కానీ శరీరమే బలహీనం. బైబిల్ మత్తయి 26:41. మానవుడు తోలుబొమ్మ లాంటివాడు. అలవాట్లు, ఉద్రేకాలు, కోరికలు, ఇంద్రియాలనే దారాలు అతన్ని తమ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాయి. అతడి ఆత్మను అవి బంధిస్తున్నాయి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎవరైతే మనఃపూర్వకంగా తమ బంధాలు తెంపుకుని స్వతంత్రులు అవరో వాళ్ళు ఆయన్ని కనుక్కోలేరు. ఈ బంధాల నుంచి విడివడి నన్ను నేను చూసుకుంటున్నాను, నేను భోంచేస్తాను, ఒక్కొక్కసారి ఏం తినను, నేను నిద్రిస్తాను, అప్పుడప్పుడు నేను నిద్రపోను, వాటి అవసరం లేదని నాకు నేను నిరూపించుకునేందుకు నేను భౌతికమనే అవసరాలను అన్నింటినీ విడిచిపెట్టేశాను. భగవంతుడు తినడు, నిద్రించడు, ఆయన అలవాట్లకు, ఇంద్రియాలకు బద్ధుడైన వాడు కాదు. ఇదే ఆయన్ని దేవుణ్ణి చేసింది. మనం ఆయన ప్రతిబింబంగా సృష్టి అయిన వాళ్ళం. ఆయన్ని తెలుసుకోవడం కోసం అన్నింటినీ వదిలివేయటానికి సిద్ధపడాలి. మీరు దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించండి, ఇంకా అన్ని వస్తువులు మీకు సమకూరుతాయి అని లూకా 12:31 బైబిల్లో చెప్పి ఉన్నది. ఆయన కోసం నేను ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో ఈ ప్రపంచంలో నేను కోరిన లేదా నాకు అవసరమైన ప్రతిదీ ఆయన నాకు ఇచ్చాడు. నేను వాటిని అన్నింటినీ తిరిగి ఇచ్చేశాను. ఎందుకంటే ఆయన నాకు ఎన్నో రెట్లు గొప్పదైన పగలు రాత్రి దివ్యానందంతో ఉండటం అనే బహుమతి ఇచ్చాడు. ఆ ఆనందంలో నా హృదయంలోకి వచ్చిన కోరికలన్నీ సంతృప్తి పొందాయి. అజ్ఞానమనే పొగమంచును ధ్యానం తొలగిస్తుంది. వేదవ్యాసుడు రచించిన భగవద్గీతలో మీ సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కమ్మేసినప్పుడు మీరు భ్రాంతిలో ఉండి జీవితంలో తప్పటడుగులు వేస్తారని చెబుతూ కృష్ణ భగవానుడు ఇలా వివరిస్తాడు. తామసిక అజ్ఞానజనిత కర్మ అని దేనినంటారంటే అది భ్రాంతి చేత జనిస్తుంది. ఒకరి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పర్యవసానాలను లెక్క చేయకపోవడం వల్ల అటువంటి పని ఒకరి ఆరోగ్యానికి,
సంపదకు, పరపతికి భంగం కలిగిస్తుంది, ఇతరులకు హాని చేస్తుంది. ధ్యానం వల్ల అజ్ఞానం అనే పొగమంచు తొలగినప్పుడు మీరు సరైన మార్గాన్ని చూస్తారు. మీరిక ఇబ్బంది పడరు. మీరు శాశ్వతమైన పరిపూర్ణత్వాన్ని కనుక్కుంటారు. నిశ్చయంగా జ్ఞానం అంత పవిత్రత కలుగజేసేది. నిశ్చయంగా జ్ఞానం అంత పవిత్రత కలుగజేసేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సరైన సమయంలో యోగం, ధ్యానంలో సఫలుడైన భక్తుడు దీన్ని తన ఆత్మలోనే అప్రయత్నంగా తెలుసుకుంటాడు. ఈ సత్యాలన్నీ నాకు యథార్థమైనవి. సత్యమే నిజం. ఆత్మ సాక్షాత్కారం అనేది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. అది వ్యక్తిగత అనుభూతి ద్వారా మాత్రమే వస్తుంది. సత్య సాక్షాత్కారం, భగవద్ అనుభూతి కేవలం మత సిద్ధాంతాలు కాదు అనేవి ప్రతి మతము తమను ఆచరించే వారికి తీసుకురావాల్సింది. యేసుక్రీస్తు సాక్షాత్కరించుకున్న దాన్ని మనం కూడా అనుభూతి పొందాలి. తనకు వ్యక్తి పూజ చేయమని తన అనుయాయులకు ఆయన బోధించలేదు. తాను భగవంతునితో ఏకత్వం వల్ల పొందిన దాన్నే అనుభూతి పొందమన్నాడు. అది ధ్యానం వల్ల, దైవ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. యేసును ఆయన యేసు కాబట్టి పూజించటం సరిపోదు. ఆయన బోధించిన విశ్వజనీన ఆదర్శాలను పాటించండి. ఆయనలా అవడానికి ప్రయత్నించండి. మనం ఈ భూమి మీద ఈ విధమైన భౌతిక కాయంలో కొద్ది కాలం మాత్రమే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడానికి ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? భగవంతుడి సృష్టి అనే కలల నవలలో ఎన్ని పేజీలు ఇప్పటికే తిరిగాయో చూడండి. నేను సాల్ట్ లేక్ పట్టణాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక దివ్య దర్శనం అనుభవం అయింది. నేను ఒక గొప్ప సముద్రాన్ని, ప్రాచీన కాలపు పెద్ద ఏనుగులు ఆ తీరం వెంబడి నడవడాన్ని చూశాను. తర్వాత నాకు తెలిసింది ఏమంటే, ఒక పురాతన ఏనుగు అస్థిపంజరం అక్కడ ఆ మధ్యే కనపడిందని. మానవులుగా మనకున్న ప్రతి అలవాటును, పరిమితిని వదిలేయడానికి, మన చైతన్యాన్ని ఈ సృష్టికంతకు వ్యాపింపచేయడానికి, ప్రాణులందరి హృదయాల్లోకి చొచ్చుకుపోవడానికే కాదు, నక్షత్రాల ఆవలకు చేరడానికి కూడా భగవంతుడిచ్చిన శక్తి మనకుంది. మన ఆత్మ తాలూకు స్వాభావికమైన విస్తారత ఎంతో గొప్ప అంతరిక్షాన్నే అధిగమిస్తుంది. అంత అద్భుతమైన సాధ్యతలు మనలో ఉన్నాయి. మనం అనంతులం. నేను అనంత ఆకాశంలో నివసిస్తున్నాను. శరీరపు స్పృహ అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది. మీరిప్పుడు పరిమితుల్లో ఉన్నారు, కానీ గాఢమైన రోజువారీ ధ్యానం ద్వారా మీ చైతన్యాన్ని పరిమితత్వం నుంచి అనంతంలోకి బదలాయింపు చేసినప్పుడు మీరు స్వతంత్రులవుతారు. మీరు శరీరంలో బందీలై ఉండడానికి కాదు ఉన్నది, మీరు భగవంతుడి బిడ్డలు. మీరు మీ దివ్యమైన జన్మ హక్కుకు తగ్గ రీతిగా జీవించాలి. మానవుడి నిత్యాన్వేషణ ఉపన్యాసాల శీర్షికలో 3వ ఉపన్యాసమైన ఈశ్వరుడి అనంత స్వభావంలోని 2వ భాగం పూర్తయింది.